జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 5 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు రాయడానికి. 25,000 మంది పోలీసులు నియమిస్తా ఉన్నారు. చేశారా తమ్ముళ్ళు? ఇక్కడుండే పోలీసులు కూడా చెప్తున్నా, మీకు టీఏ ఇచ్చారా పోలీసులను అడుగుతున్నా, డిఏ ఇచ్చారని అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా, మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పీఆర్సీ కూడా ఎగరాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి, డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి, నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవం ఇచ్చే బాధ్యత నాది, పీఆర్సీ ఇచ్చే బాధ్యత నాది. మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగాలు చేసే విధంగా మీకు పూర్తిగా గౌరవం ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు పూర్తిగా నియమిస్తా. దీనికి కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రారంభిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది. బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. 24% మంది చదువుకున్న వాళ్ళలో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చారు. అవునా కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటీఎం బ్యాచ్. నేను చెప్పుకోకర్లా, ఏ చిన్న కుర్రవాడిని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, యువతను అడిగినా ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం. అవునా కదా? నేను వస్తే పెట్టుబడులు వస్తాయి. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్